హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? గత వారం నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ టెన్షన్ పడుతూ ఉండుంటారు. సో బయాలజీ ఎగ్జామ్ ఎలా రాయాలి, అందులో 10 పాయింట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి, సో ఇప్పటి వరకు మేము చదవలేదే, ఇప్పుడు 1 డేలో చదివేస్తే ఎలా పాస్ అవుతాం, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియో. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఇవన్నీ మీరు విని ఈ క్వశ్చన్స్ వరకు చదివితే ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్లో బయాలజీలో ఈజీగా పాస్ అవ్వచ్చు. సో మనం చాప్టర్ వైజ్ ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో చూద్దాం. సో బయాలజీలో మనకి టోటల్ 10 యూనిట్స్ ఉంటాయి. సో ఆ 10 యూనిట్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ 2 యూనిట్స్ వెరీ ఇంపార్టెంట్ ల్యాబ్ యాక్టివిటీస్. సో మనకి ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్లో ఖచ్చితంగా 6 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్లో కూడా మెటీరియల్స్ రిక్వైర్డ్ క్వశ్చన్ ఉంటుంది. ఫస్ట్ లెసన్లో ల్యాబ్ యాక్టివిటీస్ 3 ల్యాబ్ యాక్టివిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ ఒక ల్యాబ్ యాక్టివిటీ. సెకండ్ ల్యాబ్ యాక్టివిటీ CO2 ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. థర్డ్ ల్యాబ్ యాక్టివిటీ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ ఆర్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఈ 3 ల్యాబ్ యాక్టివిటీస్ మీరు కంపల్సరీ నేర్చుకోండి. ఈ 3 ల్యాబ్ యాక్టివిటీస్లోంచి ఖచ్చితంగా ఒకటి మీకు 6 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ 6 మార్క్స్ క్వశ్చనే కాకుండా దీంట్లోంచి ఎనీ ల్యాబ్ యాక్టివిటీ మెటీరియల్స్ రిక్వైర్డ్ క్వశ్చన్స్, నెక్స్ట్ ప్రికాషన్స్, ప్రొసీజరు ఇలా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం 3 ల్యాబ్ యాక్టివిటీస్ మనం సింపుల్గా నేర్చేసుకుంటే 6 మార్క్స్కి మనకి యూజ్ అవుతుంది, అందులో 2 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ న్యూట్రిషన్ చాప్టర్ నుంచి 3 ల్యాబ్ యాక్టివిటీస్, దెన్ నెక్స్ట్ వన్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ బిట్వీన్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. 4 మార్క్స్ క్వశ్చన్స్లో మనకు కంపల్సరీగా ఒక డిఫరెన్సెస్ అయితే అడుగుతాడు. సో అందులోంచి ఫస్ట్ లెసన్లో మనం గెస్ చేయగలిగేది క్వశ్చన్ ఏంటి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. 3 ల్యాబ్ యాక్టివిటీస్, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. దెన్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మాల్ న్యూట్రిషన్. సో మాల్ న్యూట్రిషన్ క్వశ్చన్ కంపల్సరీగా మీరు ప్రీవియస్ బోర్డు ఎగ్జామ్ పేపర్స్ మీరు ఒకసారి అనలైజ్ చేసుకున్నా కూడా అందులో ఖచ్చితంగా మాల్ న్యూట్రిషన్ క్వశ్చన్స్ ఈజీగా వస్తుంది మనకు అందులో. సో రీజన్స్ ఫర్ మాల్ న్యూట్రిషన్ ఆర్ టైప్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్స్, డిసీజెస్ క్వాషియోర్కర్, మెరాస్మస్ అండ్ ఒబెసిటీ. సో దీంట్లో కూడా చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ డూ యూ సజెస్ట్ యువర్ ఫ్రెండ్ సఫరింగ్ ఫ్రమ్ ఒబెసిటీ. సో అలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు మాల్ న్యూట్రిషన్ క్వశ్చన్ కూడా ఈజీగా చూసుకోండి. దెన్ నెక్స్ట్ విటమిన్స్ టేబులర్ క్వశ్చన్స్ వస్తే ఆ విటమిన్స్లో కూడా చూసుకోండి. అందులో కూడా మనకి ఈజీగా విటమిన్స్ నేమ్స్, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ నేమ్స్, కెమికల్ నేమ్స్ అండ్ డిసీజెస్. సో విటమిన్ డిఫిషియన్సీ డిసీజెస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ లెసన్లోంచి ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఈజీగా పాస్ అవ్వడానికి ఫస్ట్ లెసన్ నేను చెప్పిన టాపిక్స్ అన్నీ మీరు ఈజీగా చూసుకుంటే అసలు చాలా సింపుల్గా పాస్ అవుతారు. సో ఫస్ట్ లెసన్లో ల్యాబ్ యాక్టివిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్కి వెళ్తే సెకండ్ యూనిట్ రెస్పిరేషన్. సో ఈ రెస్పిరేషన్లో కూడా మనకి ల్యాబ్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ ల్యాబ్ యాక్టివిటీలు ఏంటి అంటే యానిరోబిక్ రెస్పిరేషన్ అంటే పారాఫిన్ ల్యాబ్ యాక్టివిటీ ఉంటుందమ్మా, అది యానిరోబిక్ రెస్పిరేషన్. CO2 అండ్ హీట్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. సో ఇందులో క్వశ్చన్ మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ CO2 అండ్ హీట్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. సో యానిరోబిక్ రెస్పిరేషన్ అని మెన్షన్ చేస్తే పారాఫిన్ లిక్విడ్ యాక్టివిటీ మనం రాయాలి. లేదు అంటే ఓన్లీ CO2 ఆర్ హీట్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అంటే స్ప్రౌటెడ్ సీడ్స్ ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఈ 3 ల్యాబ్ యాక్టివిటీస్ మీరు చూసుకోండి ఒకసారి. ఇందులోంచి కంపల్సరీ ఇందులో లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ CO2 ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ క్వశ్చన్, అంటే దీనికి మనం రాయాల్సిన ఆన్సర్ స్ప్రౌటెడ్ సీడ్స్. నెక్స్ట్ ఈ లెసన్లో మనకి ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో మనకి మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, పాత్వే ఆఫ్ ఎయిర్.
సో ఇవి ఎక్కువగా మనకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో కూడా మీరు పాత్వే ఆఫ్ ఎయిర్, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, నెక్స్ట్ వన్ ఇందులో వెరీ ఇంపార్టెంట్ ట్యాబ్యులర్ క్వశ్చన్ గ్లూకోజ్ పైరువేట్, నెక్స్ట్ వన్ పైరువేట్ కాస్త యానిరోబిక్ రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్, సో లాక్టిక్ యాసిడ్, ఇథనాల్, ఇవన్నీ ఒక టేబుల్ క్వశ్చన్ ఉంటుంది. ఆ టేబుల్ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు. సో అది కూడా ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ సెకండ్ లెసన్, ఈ 2 లెసన్లోంచి మీరు అన్ని టాపిక్స్ క్లియర్గా చూసుకుంటే ఈజీగా మీరు 25 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ల్యాబ్ యాక్టివిటీ ఫస్ట్ సెకండ్లోంచి అడుగుతాడు. ఇందులోంచి మనకి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ చాలా అన్ని టాపిక్స్ వైజ్గా చూసుకోండి. సో అది కూడా మీరు చాలా ఈజీగా పాస్ అవుతారు. ఇయర్ అంతా కష్టపడకపోయినా మీరు ఏం టెన్షన్ పడకండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఇది మాత్రం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవండి. ఈ 1.5 డేకి కూడా మీకు ఈజీగా స్కోరింగ్ అనేది వస్తుంది. థర్డ్ లెసన్కి వెళ్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆర్ సర్క్యులేషన్. ఇందులో మనకి ఎక్కువగా అడిగే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ హార్ట్ డయాగ్రామ్. సో హార్ట్ డయాగ్రామ్, రైట్ ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హార్ట్ అండ్ రైట్ ద పార్ట్స్ ఆఫ్ హార్ట్. సో మనకి డయాగ్రామ్ డ్రా చేసి దాని పార్ట్స్. బయాలజీ అంటేనే మనకి ఎక్కువగా ఉండేది డయాగ్రామ్స్. సో ఆ డయాగ్రామ్లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే హార్ట్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ది మ్యామిలియన్ హార్ట్. సో హార్ట్కి సంబంధించిన మెటీరియల్స్ రిక్వైర్డ్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇందులో మనకి ఇంకెక్కువగా డయాగ్రామ్స్లో అయితేనేమో హార్ట్ అడుగుతుంటాడు. నెక్స్ట్ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ సార్లు అడిగాడు. సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్, నెక్స్ట్ హార్ట్ డయాగ్రామ్, రూట్ ప్రెషర్ క్వశ్చన్ కూడా ఉంది. సో ఇందులో కూడా మీరు ఒకసారి ఇవి చూసుకోండి అమ్మా. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా ఎక్కువగా లెంటిసెల్స్ క్వశ్చన్ అడుగుతుంటాడు, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ థర్డ్ లెసన్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది డయాగ్రామ్, హార్ట్ డయాగ్రామ్ ఒకటి, సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ డిఫరెన్సెస్, నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్, ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి. ఇందులో కూడా మీరు హార్ట్ డయాగ్రామ్ డ్రా చేసి దాని పార్ట్స్ రాస్తే ఈజీగా 6 మార్క్స్కి 3.5, 4 మార్క్స్ అయినా గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఎక్స్క్రిషన్. సో ఎక్స్క్రిషన్లో కూడా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ వచ్చేసి కిడ్నీ డయాగ్రామ్ కూడా డ్రా చేయమని దాని పార్ట్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ డయాగ్రామ్ డ్రా చేసి దాని పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. నెక్స్ట్ ఎక్కువగా అడిగే కొంచెం స్టూడెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం టఫ్గా ఫీల్ అయ్యేది నెఫ్రాన్. సో నెఫ్రాన్ డయాగ్రామ్ కూడా అది కూడా ఒకసారి చూసుకోండి. లాస్ట్ టైం ప్రీ ఫైనల్లో అడిగాడు ఇది ఎక్కువగా. సో నెఫ్రాన్ డయాగ్రామ్ కానీ కిడ్నీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, ఈ 2 డయాగ్రామ్స్ ఒకసారి చూసుకోండి. సో ఈజీగా ఇందులోంచి కూడా మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్లు అయితే ఈ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్క్రిషన్లో మీకు ఇంకా ప్లాంట్స్ ఎక్స్క్రిషన్లో సెకండరీ మెటబాలైట్స్ ఉంటాయి. సో ఈ సెకండరీ మెటబాలైట్స్ ఆల్కలాయిడ్స్లోంచి ఖచ్చితంగా టేబుల్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది మనకి. సో ఈ సెకండరీ మెటబాలైట్స్ లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో అడిగాడమ్మా. సో అందులో అడిగింది ఏంటంటే రైట్ అబౌట్ ఎనీ 2 ఆల్కలాయిడ్స్ నేమ్స్ అండ్ యూజెస్, డైలీ లైఫ్ యూజెస్ అని అడుగుతున్నాడు. సో ఆ టేబుల్ క్వశ్చన్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో ఈ లెసన్ నుంచి కూడా మీకు డయాగ్రామ్ బేస్డ్లో కిడ్నీ, నెక్స్ట్ నెఫ్రాన్ స్ట్రక్చర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 5th యూనిట్కి వెళ్ళినట్టయితే కోఆర్డినేషన్. ఇందులో మెయిన్గా అడిగేది ఇంకా టఫ్ ఏంటి అంటే బ్రెయిన్. సో ఈ బ్రెయిన్ అనే స్ట్రక్చర్ దీంట్లో కూడా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఇది. బిలో యావరేజ్ వాళ్ళు మాత్రం దీన్ని నేను ట్రై చేయకండి అమ్మా. అబోవ్ యావరేజ్ మాకు 10 పాయింట్స్ కావాలనుకునే వాళ్ళు ఈ క్వశ్చన్ కంపల్సరీ మీరు నేర్చుకోండి, బ్రెయిన్ డయాగ్రామ్. సో బిలో యావరేజ్ వాళ్ళు ఏంటి అంటే డయాగ్రామ్ కాకపోయినా అట్లీస్ట్ పార్ట్స్ నేర్చుకోండి. సో 3 పార్ట్స్, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిన్ బ్రెయిన్ అని. సో వాటి పార్ట్స్ ఏంటి, మళ్ళీ ఇంటర్నల్ పార్ట్స్లో ఉన్న యూజెస్ ఏంటో ఒకటి నేర్చుకొని ఫ్లో చార్ట్ లాగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా మార్క్స్ అనేది మనం స్కోర్ చేసుకోవచ్చు. సో ఆ బ్రెయిన్ డయాగ్రామ్ది ఒకటి. నెక్స్ట్ వన్ దీంట్లో మీరు ఇంకా 5th లెసన్లో చూసినట్టయితే ఇందులో మనకి కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటుంది టేబుల్ క్వశ్చన్. సో ఆ టేబుల్ క్వశ్చన్ కూడా గ్లాండ్స్ టేబుల్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ ఇస్తాడు, అటు గ్లాండ్స్ నేమ్స్ అవి ఒకటి చూసుకోండి. సో ఇందులో ప్లాంట్స్లో కూడా కోఆర్డినేషన్లో మనకు వచ్చేస్తే ఫైటో హార్మోన్స్ అనేవి ఒకటి ఉన్నాయి. సో ఈ ఫైటో హార్మోన్స్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ టేబుల్ క్వశ్చన్, ఆక్సిన్స్, జిబ్బరిల్లిన్స్, దాంట్లోంచి క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా, వీటిలో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ కూడా ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వీటితో పాటు మీరు చేయాల్సింది కూడా మార్క్స్ గెయినింగ్కి మనం బిట్ పేపర్,
ఇందులో ప్రతి లెసన్లో ఇవి చూస్తూ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ బిట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో మ్యాక్సిమం మనకి బిట్స్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి కాబట్టి సో దాంట్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి తరువుగా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ చూస్తూ నెక్స్ట్ బిట్స్ చూసుకుంటూ ఉండండి. సో 5th లెసన్లో మనకి బ్రెయిన్ డయాగ్రామ్ పార్ట్స్, ఇది మాత్రం డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 6th లెసన్లోకి వెళ్తే రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఆర్ రిప్రొడక్షన్. సో ఈ రిప్రొడక్షన్లో కూడా కొంచెం ఎక్కువగా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వడానికి మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ అంటాడు. బట్ ఇప్పటివరకు అయితే ఎక్కడ మేల్ ఫీమేల్ అడిగినట్టు మనకి బోర్డ్ ఎగ్జామ్లో కనిపించలేదు. కానీ ప్లాంట్స్లో రిప్రొడక్టివ్ సిస్టమ్ అడుగుతాడు. సో లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాడు, ఎంబ్రియో సాక్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ మైటాసిస్ అండ్ మియాసిస్. డిఫరెన్సెస్ బిట్వీన్ మైటాసిస్, మియాసిస్, సెల్ సైకిల్. సెల్ సైకిల్లో మనకి G1, S, G2 స్టేజెస్ ఉంటాయి. సో సెల్ సైకిల్ కూడా టేబుల్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ట్యాబులర్ క్వశ్చన్, అది ఒకసారి చూసుకోండి. డిఫరెన్సెస్లో అయితేనేమో మైటాసిస్, మియాసిస్. దెన్ నెక్స్ట్ వన్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి వచ్చేస్తే మీరు ఇంకా మేల్ అండ్ ఫీమేల్లో మీరు మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే STD, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఒకసారి ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఇలాంటి క్వశ్చన్స్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ ఒకసారి చూసుకుంటే అది చూడండి. అవి మాత్రం డయాగ్రాము. నెక్స్ట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్లో హ్యూమన్ స్పెర్మ్ సెల్ కూడా మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి, బిట్స్ కూడా చూసుకోండి. 7th లెసన్లో వచ్చేస్తే మనకి కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. సో ఇదంతా కూడా మనకి లింకప్ ఫస్ట్ లెసన్ లాగే ఉంటుంది. సో ఫస్ట్ లెసన్లో ఉన్న హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అవన్నీ మన యాక్టివిటీ బేస్డ్ ఇక్కడ చూస్తాం. ఇందులో ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది యాక్షన్ ఆఫ్ సలైవా. సో ఇది ఒక ల్యాబ్ యాక్టివిటీ. పొటాటో ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది. ఈ రెండు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి దీంట్లో. నెక్స్ట్ ఇందులో డెంటేషన్ కూడా ఉంది. లాస్ట్ టైం ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. సో ఆ డెంటేషన్ ఒకటి. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ సలైవా, పొటాటో ట్యూబర్ ఎక్స్పెరిమెంట్, ఇవి అందులో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 8th చాప్టర్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఈ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్లో ఎక్కువగా మనకు అడిగే క్వశ్చన్ మోనో హైబ్రిడ్. సో పన్నెట్ స్క్వేర్, చెక్కర్ బోర్డు ఖచ్చితంగా మోనో హైబ్రిడ్ ఇచ్చి దాన్ని పన్నెట్ స్క్వేర్తో మనకి లేదా చెక్కర్ బోర్డ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో ఈ మోనో హైబ్రిడ్లో కూడా మనకి ఇంకా వై మెండల్ చూస్ పీ ప్లాంట్ 5 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అదొకటి మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్ అండ్ ఎవల్యూషన్లో మనకి ఇంకెక్కువగా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ హోమోలోగస్ అండ్ ఎనలోగస్. సో హోమోలోగస్, ఎనలోగస్ క్వశ్చన్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఎవల్యూషన్లో కూడా మనకి ఇంకా అబ్జర్వ్ చేస్తే లామార్కిజం, డార్వినిజం, ఇవి ఒకటి ఉన్నాయి క్వశ్చన్స్, ఇవి ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి. సో దీంట్లో మాత్రం 8th లెసన్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మోనో హైబ్రిడ్, ఫీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో. సో అందులో మీరు ఆ పన్నెట్ స్క్వేర్ అనేది ఒకటి, ఎలా మనం చెక్కర్ బోర్డు ఎలా వేయాలి ఏంటి అని ఏవైనా ఒక క్యారెక్టర్స్ తీసుకొని క్యాపిటల్ టీ స్మాల్ టీ కానీ క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇందులో ఏదైనా ఒక క్యారెక్టర్ మీరు తీసుకొని చెక్కర్ బోర్డు వేసేస్తే దానికి ఈజీగా ఫీనోటైపిక్, జీనోటైపిక్ రేషియో మీరు రాసేస్తే దానికి ఈజీ 6 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మోనో హైబ్రిడ్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ హోమోలోగస్ అండ్ ఎనలోగస్. ద నెక్స్ట్ వన్ లామార్కిజం, డార్వినిజం, ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఇందులో మనకి ఎక్కువగా బిట్స్లో కూడా అడిగే క్వశ్చన్ పేలియంటాలజీ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి అందులో ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉంది. సో ఇవి కూడా ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ నైన్త్ యూనిట్ అవర్ ఎన్విరాన్మెంట్. సో ఇందులో మనకు మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పిరమిడ్స్, టైప్స్ ఆఫ్ పిరమిడ్స్. సో ఈ పిరమిడ్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. దాంట్లో 3 టైప్స్ ఆఫ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ నెంబర్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ పిరమిడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ ఫుడ్ చైన్ ఎక్కువగా బిట్స్లో ఇస్తుంటాడు. బిట్స్లో ఇచ్చేసి ఒక సీక్వెన్స్ కరెక్టా కాదా అంటుంటాడు. ఇందులో క్వశ్చన్లో కూడా వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం బిట్స్లో ఫ్రీ ఫైనల్లో అడిగాడు. ప్రైమరీ కన్జ్యూమర్ ఏంటి, సెకండరీ కన్జ్యూమర్ ఏంటి, ప్రొడ్యూసర్ ఏంటి అనేది కూడా మీరు ఒకసారి ఫుడ్ చైన్లో చూసుకోండి. ఇందులో కాన్సన్ట్రేట్ చేయాల్సిన క్వశ్చన్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్, అదొకసారి ఇందులో మీరు ఈజీగా చూసుకోండి, ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ 10th చాప్టర్ న్యాచురల్ రీసోర్సెస్.
ఇందులో ఎక్కువగా మనకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్. సో న్యాచురల్ రీసోర్సెస్లో ఉన్నవి మనకి ఎక్కువగా పెట్రోలియం, డీజిల్, కోల్, నెక్స్ట్ వీటన్నిటిని మనం ఎలా కన్జర్వ్ చేసుకోవాలి, స్టెప్స్ ఏంటి, ఎలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. 4R ప్రిన్సిపల్ ఉంది, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్. 4R ప్రిన్సిపల్ ఒకటి, రీసైక్లింగ్ లోగో ఒకటి ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇందులో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది బిట్స్లో ఎక్కువ అడుగుతుంటాడు, లేదు అంటే మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. సో హౌ టు ప్రొటెక్ట్, హౌ టు కన్జర్వ్ ద న్యాచురల్ రీసోర్సెస్. సో ఈ లెసన్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఫస్ట్ ఈ టోటల్ 10 యూనిట్స్లో నేను చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒకసారి రాసుకొనైనా చదివి అందులో అన్ని క్వశ్చన్స్ కాకపోయినా కొన్నైనా మనం ప్రిపేర్ అయితే ఈజీగా మన బయాలజీలో 25 అబౌవ్ 30 కూడా ఈజీగా క్రాస్ అవుతుంది. అంటే ఇప్పటివరకు చదవకపోయినా కూడా ఏం టెన్షన్ పడకండి అమ్మా, ఈ క్వశ్చన్స్ ఒకటి ఫాలో అవుతూ వీటిని మీరు మంచిగా 2-3 టైమ్స్ రివిజన్ చేస్తూ చదివితే మన బయాలజీలో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో అందరు మంచిగా రాయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఇది మీకు నేను ఈ లాస్ట్ మినిట్లో చేయాల్సి వచ్చింది. సో ఫిజిక్స్ కూడా మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి, మనకి లింక్ ఆఫ్ ఫిజిక్స్ తోటి కూడా ఉంది. సో ఫిజిక్స్ మీరు మంచిగా చదివి దాంతోపాటు ఈ బయాలజీని కూడా నేను చెప్పిన క్వశ్చన్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు బయాలజీలో పాస్ మార్క్స్ అనేవి వస్తాయి. ఆల్ ది బెస్ట్ ఫర్